హాయ్ నమస్తే అండి అందరికీ. చాలా రోజుల తర్వాత అయితే లాగ్ అయితే వేస్తున్నాను అనమాట. ఈరోజు చూసుకోవచ్చు బిన్నీస్ ధర వచ్చేసి మనకైతే 100 రూపాయల నుంచి 95-90 రూపాయల వరకు అయితే అమ్ముతున్నాం అనమాట. ఎర్ర బస్సాల బిన్నీస్ ఈ చిబ్బులపూర్ మార్కెట్కి అయితే వస్తుంది. ఇది ఇంకో లాట్ ఉందన్నమాట. చిక్కుడుగాయ చూసుకోవచ్చు, మన పాపిడి చిక్కుడుగాయ అనమాట. అది ధర వచ్చేసి మనకి 80 నుంచి 75-60 రూపాయలు అయితే అవుతుందన్నమాట. చూసుకోవచ్చు క్వాలిటీ బట్టి రేట్స్ అయితే ఉన్నాయి. ఇది 2 నంబర్ క్యారెట్ అనమాట, 25 రూపాయల కిలో అయితే అవుతుంది. మన క్యాప్సికమ్ వచ్చేసి ఇవి 70 రూపాయల కిలో అయితే అవుతున్నాయి. బాక్స్లో వచ్చినాయి అనమాట. మాల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది 45 రూపాయల నుంచి 40 రూపాయలు అయితే అవుతుంది అనమాట. క్యారెట్ నెంబర్ 1 క్వాలిటీ. ఏదాకా చూపించింది 2 నంబర్ మాల్. ఇదైతే క్వాలిటీ అయితే నెంబర్ 1 క్వాలిటీ ఉంది. ఇది చూసుకోవచ్చు. ఇళ్ళనే 35 రూపీస్ ఇంకొక లాట్ అనమాట. క్యారెట్ జర పెద్ద సైజులో ఉంటుంది, హోటల్కి నడుస్తుంది అనమాట. చూసుకోవచ్చు ఈ విధంగా అవుతుంది అనమాట. పుంకిన్ వైట్ పుంకిన్ వచ్చేసి 800 రూపాయలు గుత్తా. ఈ పెద్ద కీర వచ్చేసి మనకి 22 నుంచి 20 రూపాయలు అయితే అవుతున్నాయి. సంచులు అయితే చూసుకోవచ్చు ఈ విధంగా అవుతున్నాయి అనమాట. మాల్ అయితే గ్రీన్ పుంకిన్ వచ్చేసి మనకి 15 రూపాయలు అయితే పడుతుంది అనమాట. క్వాలిటీ అయితే నెంబర్ 1 క్వాలిటీ ఉంది. చెప్టా క్యాబేజ్ వచ్చేసి 12 రూపాయల నుంచి 10 రూపాయలు అయితే అవుతున్నాయి అనమాట. బజార్ ధర అయితే ఈరోజు చూసుకోవచ్చు. ఈరోజు గిరాకీ అయితే లేదు, ఆల్మోస్ట్ చాలా తక్కువ ఉందన్నమాట, డౌన్ ఉంది. కీరా ప్యాకెట్ వచ్చేసి ఇది 22 కిలోల నుంచి 18 కిలోల వరకు అయితే ఉంటుంది. 500 రూపాయల నుంచి 450 రూపాయలు అయితే అమ్ముతున్నాము. చూసుకోవచ్చు వైట్ బస్సాలలో అయితే వచ్చినాయి అన్నమాట. మనకి ముల్లంగి వచ్చేసి 25 నుంచి 22 కిలోలు 20 కిలోలు అయితే ఉంటుంది. ఇది 600 నుంచి 550 రూపాయలు అయితే గుత్త అయితే అమ్ముతున్నమాట. క్వాలిటీ అయితే నెంబర్ 1 ఉంది. సాంబార్ వచ్చేసి మనకి పప్పులు వచ్చేసి మనకైతే 15 రూపాయల నుంచి 12 రూపాయలు అయితే అవుతున్నాయి అన్నమాట. క్వాలిటీ అయితే నెంబర్ 1 ఉంది. నల్ల వంకాయలు వచ్చేసి ఇది కవర్ వచ్చేసి 20 రూపాయల కిలో అయితే అమ్ముతున్నాము. 20 కిలోల నుంచి 25 కిలోలు అయితే అవుతాయి. ఈ విధంగా అయితే ఉందన్నమాట. మాల అయితే చూసుకోవచ్చు. ఈ లోకల్ క్యారెట్ వచ్చేసి మనకి 40 నుంచి 30 రూపాయలు అయితే అవుతుందన్నమాట. ఇది లోకల్ క్యారెట్. ఇందాక చూపించింది అయితే బెంగళూరు క్యారెట్ అనమాట. మనకు ఆలుగడ్డ వచ్చేసి 22 నుంచి 20 రూపీస్ అయితే అవుతుందన్నమాట. నెంబర్ 1 క్వాలిటీ ఉందన్నమాట ఆలుగడ్డ. చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉందన్నమాట బజార్ అయితే. మిర్చి అయితే బయటకు అయితే పార్సల్ అవుతుంది అనమాట. చూసుకోవచ్చు బయటకు అయితే లోడింగ్ అయితే అవుతుంది. మనకు మిర్చి ధర వచ్చేసి 35 నుంచి 30 రూపాయలు అయితే అవుతుంది అనమాట. బ్లాక్ మిర్చి చూసుకోవచ్చు. క్వాలిటీ అయితే ఈ విధంగా ఉంది మిర్చి అయితే. ఇది లోకల్ చామగడ్డ 40 రూపాయల కిలో అయితే అవుతుంది అనమాట. లోకల్ చామగడ్డ ఉసుక ఉండదు అనమాట. ఇది చాలా తక్కువ అనమాట. ఇది వచ్చేసి మనకి ఒంగోలు చామగడ్డ. ఇది 30 రూపాయల నుంచి 25 రూపాయలు అయితే అవుతుంది. ఇక్కడ ఈ విధంగా అయితే ఉందన్నమాట. మాల్ అయితే చూసుకోవచ్చు. మనకి బెండి వచ్చేసి 30 రూపాయలు అయితే అవుతున్నాయి. క్వాలిటీ బట్టి రేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి మన కవర్లలో అయితే ఉన్నాయన్నమాట. చూసుకోవచ్చు. ఇది మార్కెట్లో చాలా దగ్గర చాలా రేట్లు అయితే ఉంటాయి అనమాట. ఇది మన దుకాణం మీదనే చెప్తున్నాను అనమాట. ఈ ముళ్ళొంకాయ వచ్చేసి 40 నుంచి 30 రూపాయల కిలో అయితే అవుతున్నాయి అనమాట. ఈ విధంగా అవుతున్నాయి కవర్లు అయితే చూసుకోవచ్చు. అలాగే కద్దులు వచ్చేసి 200 రూపాయలు అయితే అవుతున్నాయి అనమాట. 200 రూపాయల నుంచి 150 రూపాయల వరకు కూడా అవుతున్నాయి. ఈ వైట్ క్యాబేజ్ వచ్చి చూసుకోవచ్చు మనకి 10 రూపాయల కిలో అయితే పడుతుంది. ఈ కీరా కవర్ వచ్చేసి 30 కిలోలు ఉంటుంది అన్నమాట. 25 రూపాయల నుంచి 22 రూపాయలు 20 రూపాయల కిలో అయితే పడుతుంది అన్నమాట కవర్ అయితే. మార్కెట్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. చాలా చల్లగా ఉంది బజార్ అయితే. పబ్లిక్ అస్సలు కనిపించలేదు. ఖాళీ గుమ్మసాలు హమాలీలు పానీలు మాత్రమే కనిపిస్తారు అనమాట. మనకు అల్లం వచ్చేసి ఇది 550 నుంచి 500 రూపాయలు అయితే పడుతుంది. 10 కిలోల కవర్ ఉంటుంది అన్నమాట. క్వాలిటీ అయితే నెంబర్ 1 ఉంది చూసుకోవచ్చు అనమాట. నిమ్మకాయలు వచ్చేసి 750 నుంచి 700 రూపాయలు అయితే పడుతుంది. ఇది 20 కిలోల దాకా ఉంటుంది అన్నమాట. దొండ వచ్చేసి మనకి 20 నుంచి 15 రూపాయలు 10 రూపాయలు అయితే అవుతుంది అన్నమాట. క్వాలిటీ బట్టి రేట్స్ అయితే ఉన్నాయి. పాపిడి వచ్చేసి మనకి 50 నుంచి 40 రూపాయలు అయితే అవుతున్నాయి. జిల్లా పురుగు అంటారు అనమాట. ఇది జిల్లా పురుగు ఏందా చిక్కుడుకాయలో ఇది ఒక రకం అనమాట. మునక్కాయలు వచ్చేసి 70 నుంచి 60 రూపాయల దాకా అయితే అవుతున్నాయి. క్వాలిటీ బట్టి రేట్స్ ఉన్నాయన్నమాట. 2 నంబర్ మాల్ కూడా దొరుకుతుంది తక్కువ రేట్ల. ఈ గవారు చూసుకోవచ్చు 50 రూపాయల నుంచి 45 రూపాయలు అయితే అవుతుంది. క్వాలిటీ బట్టి రేట్స్ అయితే ఉన్నాయన్నమాట. నెంబర్ 1 ఉంది గవర్ అయితే చూసుకోవచ్చు అనమాట. కవర్లలో 15 కిలోల వరకు అయితే ఉందన్నమాట. మనకి చిక్కుడుకాయ వచ్చేసి సోలాపూర్ చిక్కుడుకాయ. ఇది మొన్నటిదాకా 100 రూపాయలు అమ్మినమాట. ఈరోజు 600 అన్నా ఎవరు అడుగుతలేడు. ప్యాకెట్ చూసుకోవచ్చు. చెప్పరా చాలా రోజుల తర్వాత వీడియోలోకి వచ్చాం అనమాట. ఏం ధర అవుతుంది చిక్కుడుకాయ? 70 రూపీస్ అండి. 70 రూపీస్ కేజీ. 10 కేజీస్ కవర్లు అవుతున్నాయండి. హ్యాజ్గాడ్ వచ్చేసి 25 రూపాయల నుంచి 15 రూపాయలు అయితే కిలో అయితే అవుతున్నాయి అనమాట. క్వాలిటీ అయితే నెంబర్ ఉంది. ఈ G4 మిర్చి చూసుకోవచ్చు 40 నుంచి 30 రూపాయలు అయితే అవుతున్నాయి అనమాట. ఈ తట్టు బాసలు వస్తాయి. సిద్దిపేట మాల అనమాట చూసుకోవచ్చు.
ఈ కాకరకాయ వచ్చి 700 రూపాయల నుంచి 750 రూపాయలు అయితే అవుతుంది. క్వాలిటీ అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. కాకరకాయలు తీసుకోవచ్చు. కవర్లలో అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. మాలు ఇక్కడ మాలోడు అనమాట. కళ్యాణి వంకాయలు వచ్చేసి 30 నుంచి 25 రూపాయలు అయితే అవుతుంది. క్వాలిటీ అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. తొడిమీలు అయితే జర లైట్ డల్గా అయితే ఉన్నాయి. కాకరకాయ ఏం ధర? కాకరకాయ 750 700 రూపాయలు వస్తుంది ప్యాకెట్. కళ్యాణి 25 రూపాయలు కిలో, 250 కవర్. ఇంకా క్యారెట్ వచ్చేసి 700 రూపాయలు, సొరకాయ వచ్చేసి 200 రూపాయలు. మనకి పచ్చిమిర్చి చూసుకోవచ్చు. ఇది 20 నుంచి 25 రూపాయల కిలో అయితే అవుతుంది అనమాట. బీరకాయలు చూసుకోవచ్చు. 40 నుంచి 30 రూపాయల రేట్ అయితే నడుస్తుంది బీరకాయల రేటు. మార్కెట్ మొత్తం అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట.